హలో, వెల్కమ్ టు నందు కిచెన్. ఈరోజైతే మనము ఎటువంటి పప్పు నానబెట్టుకోకుండా దోశనైతే 5 నిమిషాలలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక పొటాటో, 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర వేసిన తర్వాత 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వను తీసుకోవాలి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. ఇలా గోధుమ పిండిని తీసుకున్న తర్వాత ఒక గంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు చూడండి బియ్యాన్ని అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం. వీటన్నిటిని ముందుగా బాగా 2-3 సార్లు వాటర్లో కడిగి కొంచెం వాటర్తో అలాగే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇలా స్పూన్తో కొంచెం మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, పప్పు లేకుండా కూడా మనము ఎక్కువ కంగారు పడిపోకుండా ఇలా దోశ అనేది ఉదయాన్నే బాగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా కూడా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్, నేనైతే ఛానల్ని కొత్తగా పెట్టుకున్నాను. దయచేసి అందరు సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేసి లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను కూడా కొంచెం ముందుకు వెళ్ళేదానికి బాగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకున్నాను. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పిండిని అయితే బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నాన్ స్టిక్ని అయితే పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించేసాను. బాగా హీట్ అవ్వనిచ్చి చూడండి, ఈ విధంగా అయితే దోశ వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా దోశ వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా టేస్ట్ కూడా చాలా బాగా ఉంది. చూడండి, ఈ విధంగా వేసుకొని చాలా బాగా చక్కగా వచ్చింది దోశ. అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. ఎక్కువ మార్నింగ్ పూట టెన్షన్ పడిపోకుండా ఈ విధంగా అయితే చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా కూడా వచ్చింది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. దోశ కూడా టేస్టీగా కూడా ఉంది.